guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 17th, ఇట్స్ సండే. ఈ రోజు నేను నా ఫ్రెండ్ కలిసి చాలా రోజుల తర్వాత బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. హియర్ వి కమ్ లయ. హాయ్ లయ గారు. ఫ్యాషన్ డిజైనింగ్ సేమ్ కాలేజ్లో కలిసి చేసాం. అరౌండ్ 3 years అయిపోయిందిలే ఇద్దరం కలిసి ఉండి. ఇప్పుడు చాలా చిన్నగా మాట్లాడుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటాం ఇద్దరము. మేడం గారు హైదరాబాద్లో ఉంటారనమాట. సో తను ఇక్కడికి వచ్చేది ఎప్పుడో ఒకసారి, అండ్ నేను అక్కడికి వెళ్ళేది ఇంకా తెలిసిందే కదా మీకు. వెళ్ళాలనుకుంటాను కానీ వెళ్ళలేకపోతాను కాబట్టి ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము. ఈ వ్లాగ్లో మీరు ఈ రోజు ఒకటే చూడరు అనమాట. వీక్లో నేను మొత్తం ఈ వీక్ దంతా కొంచెం బిట్స్ అండ్ పీసెస్ కవర్ చేసి పెట్టాను. సో అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇట్స్ ఎ వీక్ ఇన్ మై లైఫ్ ఆ స్టైల్లో వస్తుంది వ్లాగ్. అయితే ఇప్పుడు టైం 11:45 అయిపోయింది. మేము ప్లాన్ చేసుకునేది వచ్చేసి 11:30కి అంతా వెళ్దామని. వెళ్ళాలనుకునేది వేరే ప్లేస్, వెళ్తున్నది వేరే ప్లేస్. ఇన్ఫినిటీకి వెళ్తున్నాము బికాస్ చాలా దగ్గర అండ్ క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అని మా ఫీలింగ్. క్రౌడెడ్ ప్లేసెస్కి ఎక్కువ ఎందుకు, ఎంత మాస్క్ ఉన్నా కూడా ఎందుకో డెంగ్యూ ఎక్కువ వస్తుంది కదా ఈ మధ్య. మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం, కానీ ఆకలేస్తుంది నాకైతే. బీట్రూట్ జ్యూస్ ఒక్కటే తాగినాను నేను, ఆ పప్పు కూడా ఇడ్లీ ఒకటే. సో వెళ్ళిపోదామా ఇప్పుడు, ఇంకా లేట్ చేయకుండా. లెట్స్ గో. Just looking at you makes my whole world spin. You don't have to wake up yet. We can spend all day in bed. I'll put the TV in the room. We'll have a Netflix marathon. Kenny G saxophone. We'll order in a bunch of food. Put your favorite music on all the way. యూజువల్గా అయితే మేము బెంగళూరులో ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ అన్నా మాల్కి కానీ లేదంటే బయట రెస్టారెంట్కి కానీ ఎక్కడో ఒక చోటికి వెళ్ళే వాళ్ళం అనమాట. కెఫేకి కానీ సంథింగ్ లైక్ దట్. కానీ ఈ లాక్డౌన్ వల్ల ఎంత తగ్గించేసానంటే, మాకు అనంతపూర్లో చాలా కెఫేస్ మంచి ఉన్నప్పటికీ నేనైతే పర్సనలీ అస్సలు వెళ్ళట్లేదు అనమాట. ఆన్ దట్ పర్టికులర్ డే కూడా ఇంకా నైట్ హైదరాబాద్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మేమిద్దరం ఇంకా డెఫినెట్గా వీ హ్యావ్ టు స్పెండ్ టైం కొంచెం అన్నా అన్నట్టు బయటికి వెళ్ళాము. బికాజ్ మేము రెగ్యులర్గా ముందు వెళ్ళే వాళ్ళం కాబట్టి అది కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఎందుకో చాలా తగ్గించేసాను. నాకే ఇలా వెళ్ళడం కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది అనమాట. మనం ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉండాలి. అండ్ ఇన్ఫినిటీ కేఫే అయితే మాకు చాలా దగ్గర, బికాజ్ పైన అజిత్ ఆఫీస్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా తను అజిత్ ఆఫీస్ చూడాలనుకున్నప్పటికీ అది క్లోజ్ చేసామన్నమాట. బికాజ్ సండే కదా, కొంచెం రెస్ట్ ఇచ్చాము. ఎవ్రీ సండే ఏమీ ఆఫ్ డే కాదండి. ఆన్ దట్ పర్టికులర్ డే మేబీ ఫెస్టివల్ అటాచ్ అయ్యి వచ్చిందని చెప్పేసి, చాలా రోజులు అయిందని చెప్పేసి జస్ట్ అట్లా 1 day ఆఫ్ తీసుకున్నాము. అండ్ ఇన్ఫినిటీలో మోస్ట్ ఆఫ్ ద ఫ్లేవర్స్ నాకు బాగా నచ్చుతాయి. ఇది బ్లూ మెలన్ మొజిటో వచ్చేసి స్టార్టింగ్లో అస్సలు నచ్చలేదు, కానీ వన్స్ ఐ మిక్స్ దట్ నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. లిటరలీ నేను అదే రోజు ఈవినింగ్ దాన్ని ఆర్డర్ కూడా చేసుకున్నాను. స్టార్టింగ్లో ద టేస్ట్ వాజ్ లైక్ టూ బ్యాడ్, కానీ ఐ హ్యావ్ టు మిక్స్ దట్ కదా. సో మిక్స్ చేసుకున్న తర్వాత చాలా చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. అదే త్వరగా కంప్లీట్ చేసేసాం యాక్చువల్లీ. You're like a stone on my pillow. I don't make a sound when I shut the door. You don't have to wake up yet. We can spend all day in bed. I'll put the TV in the room. We'll have. We came back home. చాలా మంచి టైం స్పెండ్ చేసినాము. సో మళ్ళీ ఈరోజు నైట్ వెళ్ళిపోతా ఉంది తను మళ్ళీ ఇప్పుడే రాదులేండి. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ మేడం? నేను రావాల్సిందేనా అక్కడికి? 3 months తర్వాత వస్తావు. నువ్వు వచ్చిండేదే 3 months కాదులే, మళ్ళీ 3 months తర్వాత వస్తావు. ఓకే, మళ్ళీ 3 months వరకు మనం ఇక్కడ ఖాళీగానే ఉంటాము. నేనే అక్కడికి రావాలంట, కొద్ది రోజులు ఉండేసి బాగుంటుంది. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళి రావచ్చు, కొన్ని షూట్స్ అయింది. నేను ఎప్పుడు వస్తాను తెలీదా, నువ్వెప్పుడు వస్తావో తెలీదా? ఆమె ఎప్పుడు వస్తుందో తెలీదు. పక్కన హైదరాబాద్, ఇక్కడ అనంతపురం అయినా కూడా ఆమె వచ్చేది అమావాస్యకి ఎప్పుడో ఒకసారి అనమాట. ఫుల్ బిజీ స్కెడ్యూల్ మీ అందరిది కదా, ఫుల్ బిజీ. సో చూద్దాం, మనమే టైం చూసుకొని పోదామేమో. ఫస్ట్ మమ్మీ డాడీని ఒకసారి అడిగి, ఒకవేళ వాళ్ళు వచ్చేలాగా వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటే వాళ్ళ వర్క్ కూడా మనమే కంప్లీట్ చేసేయచ్చు. అజిత్ పాపం పక్కన రూమ్లో వెయిట్ చేస్తున్నాడు అనమాట మా కోసము. ఈమె బస్సు ఉండేది ఏ టైంకి నీకు? నైట్ 9:40. మేడం గారు ఇంకా లగేజ్లు కూడా ప్యాక్ చేసుకోలేదు. ఈమె తెచ్చుకునేది కూడా అసలు ఇంటికి వచ్చేటప్పుడు ఎంత మంచి మంచి బట్టలు పెట్టుకొస్తాము.
ఇట్లా రివర్స్ అనమాట మొత్తం అన్నీ ఏం తీసుకురాలేదంట. అప్పుడు నేను లాక్డౌన్లో వచ్చినాను చూడండి కాదు ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వాళ్ళ క్రేజీ ఉంటుంది కదా, ఇక్కడే ఇరుక్కుపోతాను. అప్పుడు వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నా నేను. ఒక్కసారి స్టక్ అయిపోయినా, అంటే నాకేం పెద్ద పని లేదు అనుకోండి, ఇంట్లోనే నాకు ఫుల్ వర్క్ జరుగుతోంది కాబట్టి ఇక్కడే ఫుల్ సెటిల్ అయిపోయినాము. లేదంటే యాక్చువల్గా మా ప్లాన్స్ వేరే ఉండిండా యూట్యూబ్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం అట్లా చేంజ్ అయిపోయింది. I'll put the TV in the room. We'll have a Netflix marathon. Kenny G saxophone. We'll order in a bunch of food. I'll put your favorite music on all the way baritone. ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అమ్మో ఇదేంటిది ఒక వ్లాగ్లో ఇన్ని బట్టలు మారిపోయాయి అనుకున్నాను నేను. కానీ తర్వాత స్ట్రైక్ అయింది, అవును ఇది వీక్లీ వ్లాగ్ కదా అన్నట్టు. యాక్చువల్లీ వీక్లీ వ్లాగ్ ఏంటంటే ఇది అనుకోకుండా అయిపోయింది. వీక్ మొత్తంలో కొన్ని జరిగింటే అవన్నీ నీట్గా నేను క్లిప్పింగ్స్ తీసి పెట్టుకున్నాను. సరే ఏదైనా వ్లాగ్లోకి యాడ్ చేయొచ్చులే అన్నట్టు. కానీ ఇది పెద్ద వీక్లీ వ్లాగ్ అయిపోతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. నాకు తెలిసి మీరు కూడా బాగా ఫన్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే జరిగిండేటివన్నీ కొంచెం గుడ్ థింగ్సే కాబట్టి. ఎందుకు గుడ్ థింగ్స్ అన్నానంటే గార్డెనింగ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద థెరపీ అయిపోయింది కదా ఇప్పుడు. చాలా మెంబర్స్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నేనైతే ప్రో అని అస్సలు చెప్పానండి, ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా ఫ్యూ మంత్స్ బ్యాకే స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే దానికి జూలీ నేను కలిపి ఎరువు వేస్తున్నాం అనమాట. ఫస్ట్ డే మొత్తం కింద వాటికి అన్నీ వేసేసాము. మా మమ్మీ ఇంకా సెకండ్ డే వద్దులేండి మీరు చేసింది చాలు, సెకండ్ డే వచ్చేసి నా బాల్కనీలో ఉన్న వాటికి మళ్ళీ మా హౌస్ వాళ్ళ హస్బెండ్ ఉంటే తను వచ్చి వేశారనమాట. ఇట్స్ ఎ థెరపీ, అంటే రోజు వాటర్ పెట్టడం కానీ ఇది వన్ ఆఫ్ ద హ్యాబిట్ అయిపోతుంటే ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. మొక్కలు అలా పెరగడం చూస్తూ ఉంటే. సో గార్డెనింగ్ చేసే వాళ్ళు ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, నేను డెఫినెట్లీ ఫాలో అవుతా, ఓకేనా? Shut the lights, go infrared. We can spend all day in bed. I get the wine and the corkscrew. You don't have to do one single thing. You don't know how much I want you. ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అయిపోయింది అనుకుంటాను నేను ఫేస్ షేవ్ చేసుకొని. ఫేస్ షేవింగ్ నాకైతే పర్టికులర్లీ బాగా అలవాటు అయింది ఈ లాక్డౌన్లోనే అండి. మనకు లాక్డౌన్ పుణ్యమా అని చెప్పేసి సలూన్స్ అన్నీ కొంచెం మంచిగా క్లోజ్ అయిపోయాయి కదా, సో అప్పటి నుండి నేను ఇంట్లోనే చేసుకోవడం అలవాటు అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఫేస్ షేవింగ్ అనేది. కొంతమంది చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు కానీ ఇట్స్ ఎ రియలీ సింపుల్ ప్రాసెస్. అది ఎలా ఏంటి అనేది నేను ఒక 2-3 మినిట్స్లో మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, బికాజ్ అందరి గర్ల్స్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను షేవ్ చేసుకుంటే కంటే ముందు ఆలోవేరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయడం అలవాటు, ఎందుకంటే నా స్కిన్ టైప్కి డ్రై షేవింగ్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఇఫ్ ఇన్కేస్ వర్కౌట్ అయితే ఇట్స్ పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఐ వుడ్ హైలీ సజెస్ట్ యూ టు అప్లై సంథింగ్, ఆలోవేరా జెల్ కావచ్చు మాయిశ్చరైజర్ కావచ్చు. నేనైతే పర్టికులర్గా ఫేస్ షాప్ది యూజ్ చేస్తున్నాను, బికాజ్ ఇది చాలా ప్యూర్ ఉంటుంది అండ్ 99% మనకు ఆలోవేరానే యూజ్ చేస్తారు కాబట్టి. అండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఫేషియల్ రైజర్ని బట్టి కూడా మనకు ఫేస్ షేవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. మనం ఎంత మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే అంత బెటర్. నేనైతే పర్టికులర్గా కార్మెసీ ఫేషియల్ రైజర్స్ యూస్ చేస్తున్నాను. సో ఎందుకు కార్మెసీ ఫేషియల్ రైజర్సే యూస్ చేస్తున్నా అంటే, మీరు ఈ బ్లేడ్ అబ్జర్వ్ చేసినట్టయితే దానికి ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ అనేది ఉండండి. సో ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ మీద చాలా సాఫ్ట్గా గ్లైడ్ అవుతుంది అండ్ హెయిర్ అనేది చాలా ఈజీ టు రిమూవ్ అనమాట, బికాజ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్. సో చాలా మటుకు బ్లేడ్స్ వేరే ఫేషియల్ రైజర్స్కి ఏమవుతుందంటే బ్లేడ్ అనేది ఒక కత్తిలాగా ఇచ్చేస్తారు, చాలా షార్ప్గా ఇస్తారు. అలా ఏమవుతుందంటే కట్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కార్మెసీలో మనకు జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా గ్లైడ్ అవుతుంది అండ్ కట్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అండ్ కట్స్ ఎందుకు అవ్వవంటే మీరు తీసుకుండే పొజిషన్ని బట్టి కూడా ఉంటుందండి. మీరు పొజిషనింగ్ సరిగ్గా ఫేషియల్ రైజర్ది పెట్టకపోతే ఎంత జాగ్రత్త పడ్డా వేస్టే. మీరు ప్రాపర్గా ప్లేస్మెంట్ పెట్టి ఫేషియల్ షేవింగ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి దీంట్లో అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకు యాంటీ స్లిప్ గ్రిప్ ఉంటుందన్నమాట. సో ఈ యాంటీ స్లిప్ గ్రిప్ వల్ల మనకు అంత ఫాస్ట్గా స్లిప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు అండ్ చాలా స్మూత్గా పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ వన్స్ మీరు షేవింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ క్యాప్ ఇచ్చారనమాట, ప్రొటెక్టివ్ క్యాప్ అనేది. సో ఇది క్లోజ్ చేస్తే చాలా హైజీనిక్గా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నాకైతే చాలా మటుకు బెనిఫిట్సే ఉన్నాయి, బికాజ్ మనకు షేవింగ్ వల్ల మనకు ఎస్పెషలీ ఎక్స్ఫోలియేషన్ లాగా బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్లో ఉన్న డెడ్
డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి అన్నమాట. అలాగే స్కిన్ చాలా గ్లో ఉంటుంది మనము స్కిన్ కేర్ బాగా తీసుకున్నప్పుడు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే పెయిన్లెస్ ప్రాసెస్ అండ్ చాలా సాఫ్ట్గా మేకప్ అనేది అప్లై అవుతుంది. అలాగే మనకు ఐబ్రో షేవింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఐబ్రో షేవింగ్ అయితే నేను ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను అండ్ ఐఎమ్ బికమింగ్ ఏ ప్రో అనే చెప్పచ్చు. మనకు ఐబ్రో రేజర్ కూడా వెరీ ఇంపార్టెంట్. నేను కార్మెసీ ఐబ్రో రేజరే యూస్ చేస్తాను బికాస్ దీనికి ఎక్స్ప్లిసిట్లీ ప్రిసైజ్డ్ బ్లేడ్ ఉంది. అదేం చేస్తుందంటే టార్గెట్ ఏరియాస్ని షేవ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ సలూన్ లైక్ ఫినిషే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రైజర్ మనకు బ్లేడ్ అనేది చాలా చాలా చిన్నగా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు వాళ్ళు ఒక షీల్డింగ్ టిప్ ఇచ్చారు దానికి. అదేం చేస్తుందంటే మనం ఐస్ దగ్గర అండ్ లిప్స్ దగ్గర షేవ్ చేసుకున్నప్పుడు మనకు కట్స్ అవ్వకుండా చాలా మంచిగా ప్రివెంట్ చేస్తుంది. అండ్ కొంతమందికి మిత్ ఉంటుంది కదా ఫేషియల్ షేవింగ్ వల్ల థిక్ అవుతుంది హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చెప్పేసి. అలాంటిది ఏమీ ఉండదండి. మనము ఫేషియల్ షేవింగ్లో ఓన్లీ సర్ఫేస్ ఏరియాలో ఉన్న హెయిర్ని మాత్రమే రిమూవ్ చేస్తాము. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ ఫేషియల్ షేవింగ్ నా ఎక్స్పీరియన్స్ వైజ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా యాక్నే ఉన్నా లేదంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా మీరు ఆ డేస్లో స్కిప్ చేసి మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. మీ కన్వీనియన్స్ 1 వీక్కి చేసుకుంటారా 10 డేస్కి చేసుకుంటారా అని. నా గ్రోత్ అయితే ఒక 10 to 15 డేస్ తర్వాతే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కార్మెసీ వాళ్ళు బిగ్గెస్ట్ దివాళీ సేల్ అయితే రన్ చేస్తున్నారనమాట ఈ ఇయర్లో. అండ్ అప్ టు 50% డిస్కౌంట్స్ ఉంటాయి. మీకు అలాగే 10% డిస్కౌంట్ నా కూపన్ కోడ్ యూస్ చేశారనుకోండి వస్తుంది. జూహిట్ 10 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే అన్ని ప్రోడక్ట్స్ మీద 10% ఆఫ్ వస్తుంది. సో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేసి ఉంటాను. డెఫినెట్లీ యూస్ చేసుకోండి. చాలా మంచి ఫేషియల్ రైజర్స్ అండి ఇవైతే. అండ్ లాస్ట్లో మీరు అలోవెరా జెల్ అప్లై చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా? Music on all the way baritone. Shut the lights, go infrared. We can spend all day in bed. ఓకే, ఇట్స్ రెసిపీ టైమ్. అదే వీక్లో మమ్మీ పూరి సాగ్ చేశారనమాట. పూరి సాగ్ కాంబినేషన్ చాలా మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్కి మోస్ట్ ఫేవరెట్ కదా, అందుకని చెప్పేసి సాగ్ చూపిస్తున్నాను. పైగా మన ఛానల్లో సాగ్ రెసిపీ ఒక్కసారి కూడా లేదు. సో చాలా సింపుల్ రెసిపీ అనమాట. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి అందులోకి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ మనము ఆ రోజు నేను కట్ చేసి పెట్టాను చూడండి. యాక్చువల్లీ ఆ వ్లాగ్లోనే కంటిన్యూ చేయాల్సింది, పెద్దగా అయిందని చెప్పేసి సాగ్ రెసిపీ దీంట్లో కలుపుతున్నాను నేను. సో గ్రీన్ చిల్లీస్ నీట్గా కట్టర్తో అనేసుకుంటే త్వరగా వచ్చేస్తాయి. తర్వాత మనం కర్రీ లీవ్స్, కొరియాండర్, రెడ్ మిర్చి వస్తుంది కదా, ఆ 3 కలిపేయాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మనము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. సో మిర్చి మీ ఇష్టం అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. ఆ వెజిటేబుల్ చాపర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. నేను రెండు యూస్ చేస్తామన్నమాట. ఆనియన్స్కి సపరేట్ ఉంటుంది, నార్మల్గా ఈ పాటికి అందరింట్లో ఉంటుంది. కాకపోతే దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, దాని గురించి చెప్తున్నా. సో ఇట్లా వెజిటేబుల్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి, రాళ్ళుప్పు. సో అదొక పక్క ఫ్రై అవుతూ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, మరీ మాడిపోయినా బాగోదు, కొంచెం సిమ్లో పెట్టుకోండి. బేసన్, సో బేసన్ తీసుకోవాలన్నమాట. సున్నిపిండి, శనగపిండి తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా మనకు సాగులోకి. అందరూ సాగానే అంటారా లేదంటే దీనికి వేరే పేరు ఉందో ఏమో తెలియదు నాకు కూడా. సో అది మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. నాకు తెలిసి మరీ లిక్విడ్ ఎక్కువ అయిపోకూడదు, బికాజ్ మనం దాంట్లోకి వేసి బాయిల్ చేస్తాము. సో ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్ రావాలన్నమాట. అంటే మరీ ఎక్కువ థిక్ రాకూడదు. చూడండి, నేను కన్సిస్టెన్సీ మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మమ్మీ మొత్తం వాటర్ అన్నీ వేసేసారు, బికాజ్ వన్స్ మనకు బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది అని చెప్పేసి. సో వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మనము అది బేసన్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో, అదంతా తీసి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ట్రాన్స్ఫర్ చేసి బాగా బాయిల్ అవ్వాలి. అరౌండ్ ఒక 20 to 30 minutes అయినా పడుతుంది అనమాట, ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకోవడానికి.
అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో లమ్స్ లేకుండా చూసుకోండి. లమ్స్ ఉంటే కూడా టేస్ట్ అండ్ ఫ్లేవర్ అంత బాగోదు. సో మధ్యలో బాయిల్ అయ్యేటప్పుడు మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా సాల్ట్ తక్కువ ఉంది అనిపిస్తే మిడిల్లోనే యాడ్ చేసుకోవచ్చు. మమ్మీ అయితే అది ఫిల్టర్ చేసింది, ఎందుకంటే ఆ లమ్స్ ఏవి పడకుండా. చాలా సింపుల్. మనకు ఆనియన్స్ ఒక్కటే కట్ చేసుకొని పెట్టుకుంటే లిటరలీ మొత్తం అన్నీ ఒక సింగిల్ పాట్ రెసిపీ అంటారు కదా, అట్లా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం పూరీస్ హాట్గా చేసి తినేయడమే. దట్స్ ద ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కదా. I'm looking up from my window, sun's coming up like the day before. You're like a stone on my pillow, I don't make a sound when I shut the door. You don't have to wake up yet. We can spend all day in bed. I'll put the TV in the room, we'll have a Netflix marathon. Kenny G saxophone, we'll order in a bunch of food. Put your favorite music on all the way baritone. ఒక ఫ్లాప్ అయిన ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నాను. ఆ రోజు ఈవినింగ్ మాకు ఏ పని పాట లేనట్టుంది. ఒక పని పెట్టుకొని మరి దాన్ని వీడియో క్లిప్పింగ్ ఎందుకు రికార్డ్ చేశానో ఏమో నాకే అర్థం అవ్వట్లేదు. దీన్ని చూసిన ప్రతిసారి నవ్వు వస్తుంది. 3 సార్లు ఇది అప్లోడ్ చేయాలా వద్దా అని మొత్తానికి చేస్తున్నాను. కొద్దిసేపే నవ్వుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి. ఇంట్లో సంప్ ఉంటుంది కదా, అది అసలు ఎంత లోతు ఉంటే మనకెందుకండి. మా డాడీ అక్కడికి చెప్పాడు 9 feet ఎంతో ఉంది అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా లేదు, దాంట్లోకి ఇప్పుడు దారం వేసి దారం ఎక్కడి వరకు తడుస్తుంది అక్కడి వరకు అంత లోతు ఉన్నట్టు తర్వాత కొలుద్దామని ఒక తొక్కలా ఐడియా ఇచ్చా అనమాట. అట్లా ఐడియాలన్నీ మోస్ట్లీ నాకు కానీ డాలీకి కానీ వస్తూ ఉంటాయి. పాపం జూలీ మాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఫస్ట్ దారం పంపించాము. అసలు మా మట్టి బుర్రకి దారం ఎంత లోపలికి పోతే అది తేలుతుంది కదా, అంటే తేలడం ఇన్ ద సెన్స్ అది కిందికి పోతూనే ఉంటుంది, కానీ ఎక్కడ ఎండ్ అని ఎలా తెలుస్తుంది చెప్పండి. అట్లీస్ట్ కింద పడ్డ తర్వాత ఏదో ఒక సౌండ్ వస్తే కదా తెలిసేది. తర్వాత ఏకంగా ఏం తీసుకున్నాము, ఈ టేప్ ఉంటుంది చూడండి, ఆ టేప్ కూడా వెళ్తూనే ఉంది కానీ అసలు ఏది సౌండ్ రావట్లేదు కింద పడ్డట్టు. అసలు 9 feet ఉన్న దాంట్లోకి సౌండ్ వస్తుందని మేము ఎట్లా అనుకున్నామో మాకు అర్థం అవ్వడం లేదు. సో దీని తర్వాత అయినా వదిలేసినామా అంటే టేప్ రివర్స్ చేసినాము. రివర్స్ చేసి అది మనకు ఆ రెడ్ కలర్ది ఉంది కదా, సో ఆ రెడ్ కలర్ది కింద పడితే అన్న సౌండ్ వస్తుందేమో అనుకున్నాము. ఇంకొకటి ఇక్కడ మట్టి బుర్రనే చూడండి, అది కొంచెం ప్లాస్టిక్ ఉంది. నేనేమనుకున్నా ఆ వెయిట్కి ఫ్లోట్ అవ్వదు, ష్రింక్ అవుతుంది అనుకొని దాన్ని లోపలికి వేసినాము. దాన్ని లోపలికి వేసిన తర్వాత అది వెయిట్ ఉన్నప్పటికీ అది ఫ్లోటే అయింది. సో మొత్తం తీసిన టేప్ అంతా వేస్ట్ అయింది. దాన్ని చూడదాం అనుకుంటే మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చింది. అదేంటంటే రాయి కడదాం దీనికి అని చెప్పేసి. అట్లీస్ట్ రాయి కింద పడ్డప్పుడన్నా ఒక సౌండ్ అనేది వస్తుంది కదా. మొత్తానికి ఏ సౌండ్ రాలేదు. మేము పంపించింది పోతూనే ఉంది కిందికి, కానీ కింద పడ్డ సౌండ్ అయితే రాలేదన్నమాట. ఇది మా తొక్కలో ఫ్లాప్ అయినది. దీన్ని ఇంకా కొల్చడానికి ఇంకేకంగా కిందికి దిగాలేమో అనుకున్నాము. సో ఇంకా మీరు కూడా ఏమైనా సెటైరిక్గా కామెంట్స్ చేయొద్దండి కింద ఇట్లెందుకు చేస్తున్నారు అని చెప్పేసి. ఏమైనా ఇంకా బెటర్ ఐడియా ఉంటే ఇవ్వండి, కావాలంటే నెక్స్ట్ టైం జూలీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రయోగిస్తాం. ఇంకొంచెం పెద్ద రాయి కడదాం అనుకుంటే మా మమ్మీ అవి మనం స్నానానికి యూజ్ చేసే వాటర్ మీరంతా దాన్ని గలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ వెయ్యండి అక్కడ నుండి అని అప్పుడే తిట్టి పంపించేసింది. ఇంకా You're like a stone on my pillow, I don't make a sound when I shut the door. You don't have to wake up yet. We can spend all day in bed. I'll put the TV in the room, we'll have a Netflix. నేను ఇప్పుడే లేచినాను. ఇంకా మా మమ్మీ నేను మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు నా ఫేవరెట్ అలసంద వడలు చేసింటే అవి నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటున్నా. నీకు తెలీదా? నిన్నే చెప్పినా కదా. అంటే 10 కంటే ఓకే, అంటే 10 అనుకున్నాం, మళ్ళీ 11:30 అయింది, మళ్ళీ 12 అయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ అట్లనే బయట చేసేసి వచ్చేసినాము.
ఇప్పుడు కాఫీ చాలా రోజులైంది తాగి, సో కాఫీ తాగేస్తున్నా. ఈ మధ్య అయితే మా మమ్మీ ఎన్ని పనులు ఉన్నాయి 9కి అంతా క్లోజ్ చేసుకోవాలని చూస్తుంది, ఎస్పెషల్లీ వీకెండ్లో. ఎందుకంటే మళ్ళీ 9కి బిగ్ బాస్ వస్తుంది, అందులోనూ నాగార్జున ఎపిసోడ్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం త్వరగా కంప్లీట్ చేసుకోవాలని. కానీ ఈసారి కొంచెం బోరింగ్గానే ఉంది 4 సీజన్స్తో కంపేర్ చేస్తే. నచ్చుకున్న సీరియల్ కన్నా అది బెటర్ అని అది చూస్తాం. సీరియల్స్ కంటే కొంచెం బెటర్ కాబట్టి ఇంకా బిగ్ బాస్ చూస్తాము అందరం, మీతో పాటు మేము కూడా. సో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎట్లా అడుగుతారు? ప్రస్తుతం వరకు అయితే సన్నీ బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది నా వరకు అయితే. సో కొంతమంది షన్ను ఫ్యాన్స్ ఉంటారు, షన్ను ఫ్యాన్స్ కి సన్నీ నచ్చాడు, సన్నీ ఫ్యాన్స్ కి షన్ను నచ్చాడు, అట్లా అనమాట. కొంతమందికి రవి సన్నీ రవియా షన్ను రవినా? రవిను సన్నీ, అదే కదా, సన్నీ రవి వీళ్ళిద్దరు బాగా ఆడుతున్నట్టు అనిపిస్తోంది. ఏమో చూడాలి, ఇంకా తర్వాత ఒపీనియన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందరికి మనకేమి ఇది లేదు, అందరూ నచ్చుతారు, అందరూ ఒకటే ఆడేది ఒకటే చెప్తున్నాం మేము. కానీ సార్ బిగ్ బాస్ అట్లేం లేదు, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ బిగ్ బాస్ సైడ్ నుండే కొంచెం ఇంట్రెస్టింగ్ గేమ్స్ పెడితే ఇంకా బాగుంటుంది. నామినేషన్స్ ఏం ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు, తర్వాత టాస్క్లు కూడా ఏం పెద్ద పెట్టట్లేదు అనిపిస్తుంది. కానీ ఇంకా చెప్తున్నాం కదా, వేరే ఆప్షన్ లేక మా మమ్మీ బిగ్ బాస్ చూస్తుంది. అండ్ మా మమ్మీకి నాతో పాటు చూసేది అలవాటు అనమాట. సో ఈసారి నేను కూడా అట్లనే యాడ్ అయిపోయినాను, చూస్తాను. ఇంకా అదే కొంచెం టైం పాస్, నా ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే వస్తా కిందికి, లేదంటే మళ్ళీ హాట్స్టార్లో ఓపిక చూస్తా, లేదంటే మిస్ చేస్తా. కానీ మా మమ్మీ ఓట్ మాత్రం వేపిస్తుంది, డైలీ గుర్తు చేస్తుంది ఓట్ అయి ఖచ్చితంగా అని చెప్పేసి. ఓట్ మాత్రం వేస్తాం. నేను పొద్దున్నే కాఫీ తాగేటప్పుడు కూర్చుంటా కదా, అప్పుడే వేసేస్తుంది మమ్మీ, పొద్దున్నే వేస్తుంది, మర్చిపోతుంది అని చెప్పేసి. నేను నాకు టైం ఉన్నప్పుడు చూసేసేస్తా, ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటాను, మామూలే కదా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వేయాలంటే నాకు కొంచెం మతిపరపు అనమాట ఆ విషయంలో. ఎడిటింగ్ వర్క్ అది ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మర్చిపోతా. సో ఇంకా మీకు మొత్తం హాలిడేస్ అంతా కంప్లీట్ అయిపోయినాయి కదా, నవరాత్రికి వచ్చినవి. మళ్ళీ చలో స్కూల్ కాలేజెస్, నాకు తెలిసి ఇప్పుడు పిల్లలు కొంచెం కొంచెం అలవాటు అవుతాండ్రి. మళ్ళీ 1 వీక్ హాలిడే వచ్చింది, వచ్చారు, మళ్ళీ కొంచెం బోరింగ్ అవుతారు. కానీ కొంచెం స్కూల్ కి పోయేకే ఉత్సాహం చూపిస్తాను. అట్లా ఎన్ని రోజులు ఇంట్లో ఉండి మా డాలీ అయితే ఫుల్ ఎక్సైటెడ్. మా డాలీ ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్ళాలి అని, పొద్దునే స్కూల్కి పోవాలని. ఎప్పుడు 9కి స్కూల్ అయితే 7:30కే లేస్తుంది. ఏం చేస్తావు అంటే, నేను డ్రెస్ చేసుకోవాలా, తినాలా, మళ్ళీ ఫోన్ వేసుకోవాలా అని ఎన్ని చెప్తుందో. అసలు 7:30కి ఎందుకు లేస్తావు అని అడిగితే. సో మీరు నాకు తెలిసి ఈ వీడియో సగం మంది మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజీల నుంచి వచ్చినాక చూస్తారు అనుకుంటాను. చూడండి, మర్చిపోద్దండి స్కూల్ ఉందండి మా వీడియోస్. ఈవినింగ్ చూస్తారులే, మీరు ఫ్రీ అయినాక ప్రశాంతంగా హోంవర్క్లు అన్ని కంప్లీట్ చేసుకొని చూడండి, ఏం పర్లేదు. ఎట్లుంది స్కూల్? ఎట్లుంది చెప్పండి స్కూల్? చాలా రోజుల తర్వాత పోతున్నా, డిఫరెంట్ ఫీలింగ్. అండ్ ఇంటర్ వాళ్ళకి కాలేజ్ అంతా ఎట్లుంది? మా జూలీకి అయితే యావరేజ్ అనిపిస్తుందంట. జూలీకి ఇంటర్ అడ్జస్ట్ కాలేదు కొంచెం. 2 years అంతా ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు. అంటే కాలేజ్కి వెళ్ళడానికి యావరేజ్ కాదు, అంటే కాలేజ్ అట్మాస్ఫియర్ అక్కడ స్కూలే కొంచెం బాగుండిందంట జూలీకి. చాలా మెంబర్స్ అట్లే ఫీల్ అవుతారులేండి. మీరేం ఫీల్ అవుతున్నారు ఇంటర్ వాళ్ళు? నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇంటర్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను నా కాఫీ ఎంజాయ్ చేసేస్తా. ఓకే, we can spend all day in